అట్లయితే చూడండి ఇక్కడ అంతే 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 ఇదేనా? ఇది ఫ్రెండ్స్, ఇందులో మేము 2 రకాలు తీసాము చూడండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మరో వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా అన్య వాళ్ళు, మా అక్క వాళ్ళతో ఈ రోజు అయితే మేము సారకూరతో వంటకాలు చేద్దాం అనేసి ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాము. మరి దాంతో ఎలా కూర వండాలో ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, అన్నా ఏమైనా మాట్లాడతావా? ఏం మాట్లాడలేదు, ఇంకా డైరెక్ట్ పోదాం పద. ఫ్రెండ్స్, అయితే మనం డైరెక్ట్ గా సారకూర ఎక్కడ ఉంటది, ఎలా ఉంటది అనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాము. రండి, వచ్చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సారకూరకి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము వంటకం చేసుకోవడం కోసం మాకు వాటర్ అయితే అవసరం కాబట్టి ఇప్పుడు మా సిస్టర్స్ అయితే వాటర్ని తోడుకుంటున్నారు. చూడండి, ఇవి ఊట నీళ్ళండి, గడ్డ వాటర్ అయితే కాదు, ఊట నీళ్ళు. చూడండి, ఇది చూడండి, ఇది సారకూర వనం అన్నమాట. అన్నా దా, అలాగే వెళ్దామా ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సారకూర వనం దగ్గర వచ్చాము. ఇదే తోట అన్నమాట. మనకు గడ్డల దగ్గర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా సారకూర అయితే ఇది ఏది తినాలో ఏది తినకూడదు తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం సారకూరే కదా, ఈ కూర తినేస్తానంటే చాలా ఇబ్బంది పడతాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కూర కోసం ఎలాంటివి తీసుకుంటామో ఈ వీడియో మీకు చూపిస్తున్నాం. చూడండి, ఇది లేతగున్న ఆకు. సో మనం ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఇలాగా అట్లయితే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. అంతే 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 ఇదేనా? ఇది ఫ్రెండ్స్, ఇందులో మేము 2 రకాలు తీసాము చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కొద్దిగా సేకరించుకున్నాము. ఇదిగో చూపించండి అక్కలు. దీన్నే సారకూర అంటారు. అది సారకూరే, కాకపోతే మనము చాలా మెత్తగా ఉడికేదాన్ని తీసుకున్నాం అనమాట. అమ్మ, ఇది లేతదండి. చాలా అంటే ఈజీగా ఉడికిపోద్ది అనమాట. మెత్తగా ఉడికిపోద్ది. గర్భంలో ఉన్న శిశువుని తీసినట్టున్నారు మీరు. అన్న ఆపరేషన్ చేసి నేను తీసాను. ఓకే ఫ్రెండ్స్, సారకూర అయితే సేకరించేసాము, లేతగున్న వాటిని. అయితే సారకూరలో ఉన్నటువంటి పల్సన్ పొర ఉంటుంది చూడండి. ఇప్పుడు సిస్టర్స్ అయితే తీస్తున్నారు కదా, ఆ పల్సన్ పొరను అయితే మనం చక్కగా దాన్ని తీసేసుకోవాలన్నమాట. చూడండి, సిస్టర్స్ తీస్తున్నటువంటి పద్ధతిని చూడండి. ఈ రకంగా పల్సన్ పొరను అయితే తీసేసుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేనైతే మంట పెట్టే ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంటకానికి నిప్పు రెడీ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడైతే వంటకానికి సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, మిరపకాయ, వీటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, చూడండి, చాలా బాగుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అబ్బా, మా అత్తగారి వంట చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వంట చేస్తూ.
చలే నోరు మూసుకునే కుదాల ఇటువైపు తమ్ముడు ఒక పరికారం తయారు చేస్తున్నాడు. ఆ పరికారం ఏంటంటే తోప కెలకడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత చింతపండు అయితే వేసుకోవాలి మనం. ఇదిగో ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేస్తున్నారో లేదో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మూతేసేయాలన్నమాట ఇలాగా పిండుకోవాలన్నమాట. పిండుకొని ఈ రసాన్ని అయితే చింత రసం వేయకపోతే మాత్రం తినలేము ఫ్రెండ్స్. చింత రసాన్ని అయితే వేయకుండా మనం సారకూరని అయితే అస్సలు తినలేమన్నమాట. పసుపు కారం కలిపిందనమాట. అందుకనే పసుపు అయితే వేయకుండా కదా ఈ విధంగా ఉప్పు వేసుకోవాలి సరిపోయేంత. కూర అయితే దగ్గరికి అయిపోయిందనమాట. ఇంకా రవణ అన్నా నీకేమనిపిస్తుంది? ఎప్పుడు తోప అయిపోద్దా, దాంట్లో ఎప్పుడు ముంచి తిందామా అన్నట్టుంది. ఇదిగో రెడీగా పట్టుకున్నాను తోప వండడానికి. ఓకే, వెరీ గుడ్. వేడి నీళ్ళు ఉంటే ఇలా కలుపుకోవాలి. అందుకనే పక్కన తీసి ఉంచాలన్నమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ రకంగా ముద్దలు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే నైస్. ఓకే అంతే. సారకూర అని అంటారు. చూడండి ఇక్కడ వేసేస్తున్నాను. రైట్. ఓకే చూడండి, ఇది మాకు ఈ కూర అనమాట. మాకు చట్నీ లాగా. వావ్, చాలా చాలా సూపర్గా ఉంది. ఇదండి, మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ సారకూరని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇదైతే మాకు ఏరియాలో ఈ సారకూరని చాలా ఇష్టంగా తింటారు బాగా ఎవరైనా సరే. ఇంకా మా పూర్వీకులు అయితే ఇంకా బాగా ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పుడైతే చాలామంది తినట్లేదు, కానీ ఇది చాలా చాలా బాగుంటుంది. కకృతిలో తింటున్న రవి ప్రకృతిలో పండింది, అందుకే కకృతిగా తింటున్నాను. ఓకే, చూస్తే నోరూరుతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంటకాన్ని సిద్ధం చేసి మన ఫ్రెండ్స్ అంతా శుభ్రంగా కూర్చొని తింటున్నారు చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.